లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అవి మంచివా చెడ్డవా, ఇప్పుడున్న జనరేషన్కి అవి ఇంపార్టెంటా? లివిన్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, నేను ఈ మనిషి కోసం అడ్జస్ట్ అయి చూపిస్తాను. నువ్వు ఎక్కడికన్నా యాక్సెస్ ఎస్కలేట్ అవ్వాలి నీ లైఫ్లో అన్నప్పుడు నువ్వు నేను లివిన్లో ఉన్నా అని గట్టిగా నిజంగా చెప్పగలుగుతున్నావా? ఆర్ యూ క్లియర్? అరే నేను లివిన్లో ఉన్నా ఇతన్నే పెళ్లి చేసుకునేదాని ధైర్యం, నమ్మకం నీకు ఎదుటి పర్సన్ మీద ఉన్నప్పుడు థింగ్ ఈజ్ రాంగ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ అలాగే రిలేషన్షిప్ కౌన్సిలర్ రచిత మైనంపల్లి గారు. నమస్కారం రచిత గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, ఆల్ సూపర్. గుడ్. మ్యామ్, ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు నిజంగానే అవి మంచివా చెడ్డవా, ఇప్పుడున్న జనరేషన్కి అవి ఇంపార్టెంటా? మంచివా చెడ్డవా అనంటే ఏది కానీ చెప్పలేని ఒక జనరేషన్లో ఉన్నాం ఇప్పుడు. అందుకనే ఈ జనరేషన్ బీయింగ్ లైక్ ఒక మామ్ అనుకోనివ్వండి, లేకపోతే బిట్వీన్ దట్ జనరేషన్, పాత జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి వీఆర్ కనెక్టర్స్ అని చెప్పచ్చు. సో బీయింగ్ దాట్ జనరేషన్, నేను ఎంత మోడర్న్కి వెళ్ళినా కూడా ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది చాలా ఇండివిజువల్ పర్సనాలిటీ మీద, మీరిద్దరు పర్సనాలిటీస్ ఎవరైతే డిసిషన్ తీసుకుంటారో వాళ్ళ ఒక మెచ్యూరిటీ మీద, వాళ్ళ ఒక విజన్ మీద, వాళ్ళ ఒక అసలు ఎందుకు వెళ్తున్నాము అని, దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి అని తెలిసినప్పుడే గమ్యం అందంగా ఉంటుంది. సో ఎలా ఉండాలి వాళ్ళ మైండ్ సెట్? లివ్ ఇన్ రిలేషన్షిప్కి వెళ్తున్న ఇద్దరు పర్సన్స్ మైండ్ సెట్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అని మనం మాట్లాడుకునే ముందు దానివల్ల లాభాలు నష్టాలు కూడా చెప్పుకుంటే ఆ మైండ్ సెట్ని వీళ్ళు ప్రిపేర్ ఈజీగా చేసుకుంటారు. సో ఫస్ట్ లాభాల గురించి, బికాజ్ దట్ ప్రజెంట్ జనరేషన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్, లాభాల కోసమే చూస్తారు. నేను నష్టమే ఫస్ట్ చెప్పడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అబ్బా ఇంకొక అమ్మ తయారైంది మా ఇంట్లో, ఇంకొక సోది అన్నట్టు చూస్తారు ఇప్పుడు నన్ను. బట్ ఏది సోదైనా ఎన్నిసార్లు చెప్పినా, ఎంత ట్రెండింగ్గా చెప్పినా కరెక్ట్దే చెప్పాలి, నేను కరెక్ట్దే చెప్తాను. సో ఏంటి అంటే, ఫస్ట్ లాభాల్లోకే వస్తే, జెన్యూన్గా తీసుకుంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది కరెక్ట్గా వాడితే, మీరు ఒక భయంలో ఉన్నారు. ఎందుకంటే పెళ్లి వ్యవస్థను చూసి, అంటే పాతకాలంలో ఉన్న ఇబ్బందులు కానివ్వండి, బయటికి రావాలి అంటే బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే నోరు నొక్కేస్తారు సొసైటీ కానీ, లేకపోతే భర్త భార్యను కానీ, భార్య భర్తను కానీ, అమ్మా నాన్నలు కానీ, పిల్లలు ఉన్నారని కానీ, అలా ఒక కన్ను పెట్టి లేదు పెళ్లి చేసుకుంటే విడిపోవడం అనేది మహాపాపం, మహానేరం అనేసి బరితెగించిన వాళ్ళు డివోర్స్ అయ్యారా అని ఒక ట్యాగ్ ఎందుకు వేసుకోవాలా? వై డోంట్ ఐ చెక్? ఇది యుఎస్ పదం అని చెప్పొచ్చు. ఎలా అయితే 6 నెలలు వాడిన తర్వాత అయినా కూడా దాన్ని రిటర్న్ చేయొచ్చు. యుఎస్లో సామాన్ కొనుక్కుంటే మన దగ్గర రిటర్న్ పాలసీ ఉండదు. ఏది మనం ఏమన్నా సామాన్ కొనుక్కుంటే వాడు అసలు చాలా స్ట్రిక్ట్గా చెప్తాడు. ఇండియాలో సెకండ్ హ్యాండ్ అనే ట్యాగ్ వచ్చేస్తుంది కదా. అసలు సెకండ్ హ్యాండ్ అండి, అసలు 4 రోజులు అయ్యాక ఇన్ని రోజుల మేడం మేము తీసుకోము, ఎక్స్చేంజ్ కూడా ఒప్పుకోడు. చూస్తే మనం ఫారెన్లో ఎలాగా, యుఎస్లో ఇట్లా వాడు 6 నెలలు వాడుకున్నాడని తెలిసినా కూడా వాళ్ళు తీసుకుంటారు. అండ్ రీసెంట్లీ ఐ గాట్ వన్ ఇన్ఫర్మేషన్, ఒక మ్యాట్రెస్ కొన్నారు మా తెలిసిన వాళ్ళు, అంటే వాళ్ళు ఆర్డర్ చేసి, దట్ మ్యాట్రెస్ ఈజ్ నాట్ కంఫర్టబుల్. బెడ్ కొన్నారు, మ్యాట్రెస్ కొన్నారు. సో దే వాంట్ టు రిటర్న్ ఇట్. ఏదో ఒక కరెక్ట్ లేదు, ఎగడు దిగుడు అని వాళ్ళకి కాల్ చేసి మెయిల్ పెడితే, బెడ్ పంపించండి, అంటే కింద ఉండే మంచము పంపించండి, మ్యాట్రెస్ మాత్రం మీరు డస్ట్బిన్లో పడేసేయండి, బికాజ్ మీరు మంచిగా లేదు అన్నాడు. వాడు ఎవరికో ఒకళ్ళకి అంటగట్టొచ్చు కదా అని అనుకోకుండా, అబ్జర్వ్ దట్ ఎంత క్లీన్ ఉంది అనేది. సో పడేసేయండి అని, ట్రాష్లో పడేసేయండి. పెద్ద పరుపు అంటే అంత అలాంటి ఒక కల్చర్ ఉన్నది అక్కడ. దాంట్లో మీరు గమనించాల్సింది, మీరు ఎంతసేపు రిటర్న్ ఇవ్వచ్చు, లివ్ ఇన్ నేర్చుకున్నాం అంటున్నారు, ఇలాంటి బ్యూటిఫుల్ పాయింట్ని కూడా నేర్చుకోవాలి. డిడ్ యూ గెట్ దిస్? సో అంటే అది చెడ్డది అన్నప్పుడు దాన్ని మేము కూడా వాడము. సో ఇలాంటి మంచివి కూడా అబ్జర్వ్ చెయ్యండి. సెలెక్టివ్ అబ్జార్ప్షన్ ఉంది మన దగ్గర. సో కమింగ్ టు ద పాయింట్, దీంట్లో ఖచ్చితంగా అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ అవుతున్నారు. అండర్స్టాండింగ్ ఎట్లా?
చాలా చిన్న చిన్నవి ఉంటాయి లాస్య. పెళ్ళిళ్ళలో గొడవలు పెళ్ళి తర్వాత గొడవలు పడేవి ఎంత చిన్నగుంటాయి అంటే, గురకబెట్టాడనో, లేకపోతే ఫ్రెండ్స్ తోటి పోయి మళ్ళీ ఇంటికి రాలేదు, లేట్‌గా వచ్చాడనో, వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలు చెప్తే వినిందనో, లేకపోతే ఈ డ్రెస్ వేసుకుందనో, లేతే మేకప్ వేసుకోలేదనో, వేసుకున్నదనో, చీరలే కట్టుకుంది, షార్ట్ డ్రెస్సులు వేసుకోలేదనో, లేపోతే వేసుకుందనో, ఇలాంటి నాన్‌సెన్సే తోటే చాలా ఎక్కువ గొడవలై విడిపోయినవి, మనస్పర్ధాలొచ్చేసి స్లీప్ డివోర్స్ అనుకున్నాం గదా మనం పోయినసారి ఓ వీడియోలో. అలాంటివి జరిగినవి ఉన్నాయి కాబట్టి ఓకే. ఎందుకు? డేటింగ్ వాజ్ యాక్చువల్లీ యూజ్‌ఫుల్. డేటింగ్‌లో గూడా ఇవన్నీ తెలియాలి. కానీ అట్లా కాదు. ఎందుకంటే నువ్వు ఏం చూపిచ్చాలో అదే చూపిస్తావు ఇంప్రెస్ కాబట్టి చేయడానికుంటాం కొంచెం సేపే కలుస్తాము. ఓవర్ ద డే గూడా యూ ఆర్ అన్ అవుట్‌డోర్. సో, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏందంటే ఏం చూపిచ్చాలో అదే చూపిస్తావు. వీళ్ళు గూడా ఆ టైంలో ఎట్లైనా ఒక ఆపోజిట్ జెండర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ స్టార్టింగ్ అట్రాక్షన్ ఉంటది. ఆ స్టార్టింగ్ కన్వర్జేషన్ బ్యూటిఫుల్‌గా ఉంటాయి. సో, థెల్ ఫాల్ ఫర్ ఇట్. మిగతాయన్నీ కనిపించవు. బ్లైండ్ అవుతాయి. అయిపోయి ఏంటంటే కొంచెము మసకగా కనిపిస్తుంటాయి. కానీ వీళ్ళు ఓవర్‌లుక్ చేస్తారు. కానీ ఇక్కడికొచ్చే వరకు 4 గోడల మధ్యలో ప్రతి చిన్నదంటే నువ్వు బ్రష్ చేసుకొని నీళ్ళు ఇలా దులిపితే గూడా గొడవలైనయి ఉన్నాయి. హ్మ్. అర్థమవుతుందా? అలాగే ఆ తడి కాళ్ళతోటి నువ్వు మ్యాట్ తుడుచుకోకుండా వచ్చి నడుచుకుంటూ వస్తే దాని గురించి గొడవలైనయి ఉంటాయి. సో, దిస్ ఈస్ ఆల్ ఎ బిగ్ థింగ్స్ గాబట్టికి ఓకే. ఎంతవరకు ఆ ఇంట్రెస్ట్‌లు కరుస్తాయి, అర్థం చేసుకుంటామో ఓకే. ఇది మా ఇద్దరికి కలవదు. బేరబులా? నాట్ బేరబులా? హ్మ్. కంట్రోలబులా? నాట్ కంట్రోలబులా? సో, నాకు ఈ మనిషి ఇష్టం. ఇవి నజర్ అందాజ్ చేస్తానా? ఈ ఉన్న ఫ్లాస్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలా? అది నువ్వు అర్థం చేసుకున్నట్టయితే, నీకు ఆ పర్సన్, ఆ రిలేషన్ ఇంపార్టెంట్ అన్నట్టయితే గనక ఓకే. ఇది మేనేజబులా? అట్‌లీస్ట్ నీ టాలరెన్స్ లెవెల్ తెలుస్తది. ఫస్ట్ యూ షుడ్ నో వాట్స్ యువర్ టాలరెన్స్ లెవెల్. నీకు నేనే అబ్సెషన్. నేనిది అసలు ఐ కాంట్ టాలరేట్. దెన్ యూ కాంట్ టాలరేట్ దట్ పర్సన్. నువ్వు ఆ పాయింట్‌ని టాలరేట్ చేయట్లేదు. ఆ పాయింట్‌తో కూడిన పాయింట్ చేసే పర్సన్ ఎవరు? ఆపోజిట్ పర్సన్. నువ్వు టాలరేట్ చేస్తావా? ఇవన్నీ అర్థమవుతాయి. అట్లాగే గొడవలనేది పిచ్చి కామన్. అందుకే అంటుంటారు అసలు గొడవలు లేని ఫ్యామిలీ ఏంటబ్బా అని ఎంత అందంగా రాశారో కవులు. ఆ లెక్కలు అవన్నీ ఏంటంటే ఆ కాన్‌ఫ్లిక్ట్ రెజల్యూషను తెలుసుకోవడం. ఇప్పుడు లాస్యాకి అలిగి కోపమొస్తే ఏం చేస్తది? అని నీ అపోజిట్ పార్ట్నర్‌కి ఆ లవ్ లాంగ్వేజ్ తెలవకపోతే నువ్వు అనుకుంటావు నేను ఇటు తిరిగి పడుకుంటా వచ్చి నన్ను పలకరిస్తాడు అనుకుంటాడు. ఓకే. ఆమెకు స్పేస్ కావాలి కావచ్చు అనుకోని పార్ట్నర్ ఏమనుకుంటాడు? కొంచెం దూరం ఉంటాడు. యూ విల్ బి వెయిటింగ్ అండ్ హీ విల్ బి వెయిటింగ్. యూ విల్ కమ్ బ్యాక్. సో, అక్కడ పెద్ద గొడవలవుతుంటాయి. సో, ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవడానికి దట్ రెజల్యూషన్ టెక్నిక్స్ ఏంటి? లవ్ లాంగ్వేజ్ ఏంటి? మేనేజబులా? ఇలాంటివి. దాని తర్వాత మేజర్‌గా అంటే మనిద్దరి గోల్స్ డిస్కస్ చేసుకొని ముందుకెలా వెళ్ళాలి అని అనుకొని ఇవన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడ్వాంటేజెస్ అండర్‌స్టాండింగ్ పెంచుకోవడము, కొంచెం అండర్‌స్టాండింగ్ పెంచుకున్న తర్వాత అర్థమైంది ఏం అవును. నచ్చుతది, ఏం నచ్చదు. దెన్ యూ విల్ ట్రై టు కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్, ట్యూన్ ఇవన్నీ నడుస్తది. ఇది ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. డిసడ్వాంటేజెస్‌లో ఏమవుతదంటే ఆపోజిట్ పార్ట్నర్‌కి ఉన్న ఒపీనియను ఈ రిలేషన్‌ని నేను ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశము ఎదుటి మనిషికి ఉందా లేదా తెలియదు. హ్మ్. అంటే ఆ మనిషికి జస్ట్ ఇప్పుడు టైమ్ పాస్ చేస్తా. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా మంచిగా వస్తే నేను వెళ్ళిపోతా. ఇది కమిటెడ్ రిలేషన్ కాదు అనే ఈజ్ ఉందా? ఈ బాండింగ్ మీద రెస్పెక్ట్ ఉందా? ఇప్పుడు ఆ రెస్పెక్ట్ లేదు. జస్ట్ ఈమె ఇప్పుడు లివిన్ అంటేనే వచ్చింది. లేకపోతే ఈయన వచ్చాడు. సో, నాకు నెక్స్ట్ ఏది నచ్చితే నేను వెళ్ళిపోతా అనే థాట్‌లో ఉన్నప్పుడు హ్మ్. యూ విల్ చేంజ్ ఆర్ నాట్? కరెక్ట్. దెర్ ఈస్ అ పాసిబుల్. నాకు ఇప్పుడు నేను ఒక చీర కొనుక్కొచ్చుకున్నాను. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చీర ఆర్ థింగ్ ఎనీథింగ్. దీన్ని రిటర్న్ చేసే పాలిసీ లేదన్నప్పుడు నీకు నచ్చుతది ఇంకా. అదే నాకు రిటర్న్ చేసే పాలిసీ ఉంది అన్నప్పుడు ఏం చేస్తావు? ఇంకోటి మంచి స్టాక్ వచ్చి ఉంటది. లెట్ మీ చెక్ ఇట్ ఔట్. విల్ యూ గో ఆర్ నాట్? ఇప్పుడున్న జనరేషన్ అయితే అలానే ఆలోచిస్తారు. ఆబ్వియస్లీ తల్లి. అంటే నీకు ఆప్షన్ ఉంది కదా! అవును. దెన్ యూ వాంట్ ఖచ్చితంగా చేసుకుంటావు. అందుకని చూడు చాలా బుఫేలో కూడా కొంచెం ఇది వద్దని చెప్పేసి మళ్ళీ ఎళ్లి ప్లేట్ చేంజ్ చేస్తావు. ఇదంతా మనస్తత్వాలు మారినాయి మనవి. అర్థమవుతుందా? బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో, కాబట్టి ఇది ఒక పాయింట్. సో, కాబట్టికి ఆ ఎదుటి మనిషి ఎలాంటివాడు?
నువ్వు లివిన్‌లోకి వెళ్ళాలనుకున్నావు బావుంది. అంత రిలేషన్ అసలు ఆ బాండింగ్ మీద ఇన్‌సెక్యూరిటీ ఉంటదా? ఉండదా? నీకు ఆ బాండింగ్ మీద ఎట్లా నమ్మకం ఉంటది? ఎంత భయభ్రాంతులతో బతుకుతుంటావు. అరే! ఏ క్షణం వదిలేసిపోతాడో అని బ్రతకడం ఉన్నంత ఇన్‌సెక్యూర్. ఎందుకంటే నీకు కమాండ్ లేదు. హ్మ్. నీకు హోల్డ్ లేదా మనిషి మీద. అవును. హక్కు లేదు. నీకు ఇప్పుడు అంటే భయం లేదు, వదిలేస్తే ఏమైతదిలే. అంటే ఎవరు ఇప్పుడు ఇంతకుముందు పెద్దోళ్ళకి సమాధానం చెప్పాలి, సొసైటీకి సమాధానం చెప్పాలి, పక్కింటోళ్ళకి సమాధానం ఎన్నో ఒక ఒక అరే గట్టిగా అరిస్తే కూడా ఏమనుకుంటారులే అనుకున్న దాంట్లో ఇప్పుడు అసలు లేదు. ఏంటి అంటే అవును ఏంటి నాకు నచ్చలేవు నువ్వు అని చెప్పడానికి ఎక్కడ ఒక రిటర్న్లో కానీ ఒక మనస్సుకు కానీ లేదు. రియల్గా మీరు గనక కమిటెడ్ పీపుల్ ఇన్సైడ్ అయితే గనక ఖచ్చితంగా ఇట్ వర్క్స్ వెల్. హ్మ్. అంటే ఆ బంధాన్ని ఎంత దూరం తీసుకెళ్ళాలి, కొంచెం టైం తీసుకుందాము. ఎందుకంటే నాకు ఈ మనిషిని వదులుకోవడం ఇష్టం లేదు. నేను సర్దుకుపోతా. హ్మ్. మీ దగ్గరకొస్తుంటారా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు కూడా? లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అని చెప్పను, బట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయితే వస్తారు. దట్ ఓకే. ఈస్ కాల్డ్ మేబీ దే విల్ బీ ఇన్ ఎ రిలేషన్‌షిప్ ఓన్లీ ఫర్ లాంగ్ టైమ్. మా దగ్గరకొచ్చి ఇంత లివ్ ఇన్ ఉంటున్నా అని అని అంత ఓపెన్‌గా ఎదురుగా చెప్పలేరు కొంతమంది. బట్ మాకు అర్థం అవుతూ ఉంటది. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ రిలేషన్‌లో ఉన్నారు. ఎంత దూరం వెళ్లారో కూడా అర్థం అవుతది కాబట్టికి. సో నేను చెప్పిన ఇప్పుడున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాస్య, నీకు ఆ రిలేషన్ ఆ ఇద్దరికి ఇష్టం ఉంది అంటే లివ్ ఇన్ ఎక్కడ యూజ్ అవుతది అంటే నేను ఈ మనిషి కోసం అడ్జస్ట్ అయ్యి చూపిస్తా. హ్మ్. ఇంక అన్నీ తెలిసిపోయాయి ఏ టు జెడ్. లేదు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అవుతారా? అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. ఇంక అవ్వదు అన్నప్పుడు ఎలా అయితే పెళ్ళిలో ఇంకా ఈ ఫిజికల్ అబ్యూజ్, మెంటల్ అబ్యూజ్, డిస్‌రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్‌ని దెబ్బకొడుతున్నారు ఈదర్ ఆఫ్ ద పార్ట్నర్. నేను ఉండలేదు అని డివోర్స్ ఇచ్చేదాకా వెళ్తావో, నీకు పేపరు, పెన్ను లేదు గావచ్చు. కోర్టు కథ లేదు గావచ్చు. అంతే కమిటెడ్‌గా ఉన్నావా నువ్వు? అనే మనస్తత్వం ఉన్న వాళ్ళతో యూ కెన్ ట్రై బికాజ్ యూ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ ఇన్‌సైడ్. సో, ఇద్దరు పార్ట్నర్స్ సీరియస్‌గా ఉంటే ఆ! ఓకే ఫర్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్. సీరియస్‌గా అందుకే అన్నా కదా! ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. కరెక్ట్. నీకు ఒక కరెక్ట్ బాండ్ పెట్టి ఉండమంటే ఉండడం గొప్ప కాదు కదా! బాండ్ లేకుండా ఉన్నారు అంటే వాళ్ళది అమూల్యమైన, అమితమైన, అద్భుతమైన ప్రేమ. అప్పుడు లివ్ ఇన్ అనేది పెద్ద ఈజీ వర్డే. అది దట్స్ ఓకే. దట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. హ్మ్. కానీ నువ్వు సొసైటీని తట్టుకునే ధైర్యం ఉందా కూడా చూసుకోవాలి. కరెక్ట్. సొసైటీ ట్యాబూ అయితే ఎంత మోడర్నైజ్డ్ అయినా మేబీ యంగర్ జనరేషన్ పెద్ద లివ్ ఇన్‌ని చాలా గ్రేట్‌గా వి ఆర్ లివ్ ఇన్ అని చెప్పుకోవడానికి పాష్‌గా ఫీల్ అవుతుండొచ్చు. కానీ నువ్వు చుట్టుపక్కన కొంచెం ఎల్డర్ జనరేషన్ గానీ, కొంచెం వాల్యూస్ ఉన్నాయి కానీ, నువ్వు ఎక్కడికన్నా యాక్సెస్ ఎస్కలేట్ అవ్వాలి నీ లైఫ్‌లో అన్నప్పుడు, నువ్వు నేను లివ్ ఇన్‌లో ఉన్నా అని గట్టిగా నిజంగా చెప్పగలుగుతున్నావా? నీకు ఓకే అయితే గో ఫర్ ఇట్. ఓకే. నువ్వు సొసైటీ ముందు కూడా అంతే కాలరెగరేసుకొని, అంతే ధైర్యంగా నీ చుట్టాలో గానీ, నీ సొసైటీలో గానీ, నీ ఫ్రెండ్స్‌తో గానీ, నీ జాబ్‌లో గానీ, నీ ఎటిక్విటీ అంటే నీ పెద్ద జాబ్‌లో మేబీ బాసెస్‌తో గానీ, ఎవరితో గానీ ఒక గ్రేట్‌గా హౌ యూ సే ఐయామ్ మ్యారీడ్ అన్నట్టు ఐయామ్ ఇన్ ఎ లివ్ ఇన్ అనే లోపల గురించి మాట్లాడుతున్నా. నువ్వు బయటకి డోంట్ షో ఆఫ్. ఇట్ ఈస్ నాట్ యువర్ థింగ్. హ్మ్. ఆర్ యూ క్లియర్? అరే నేను లివ్ ఇన్‌లో ఉన్నా ఇతన్నే పెళ్లి చేసుకునేదనే ధైర్యం, నమ్మకం నీకు ఎదుటి పర్సన్ మీద ఉన్నప్పుడు నథింగ్ ఈజ్ రాంగ్. నథింగ్ ఈస్ యూ కెన్ యూ రైట్. కెన్ టేక్ ద టైమ్ టు చేంజ్. నాకు టైం పడుతుంది చేంజ్ అవ్వడానికి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అది స్ట్రెస్‌ఫుల్లే. నేను ఒక మదర్‌గా, ఒక రిలేషన్‌షిప్ కౌన్సిలర్‌గా, ఒక లేడీగా ఖచ్చితంగా ఇది లేడీకి చాలా ఛాలెంజింగ్. అమ్మాయికి ఎంత మేము మారిపోయాము, ఎంత అవి నడుపుతున్నాము, రాకెట్లు నడుపుతున్నాము, నువ్వు ఎక్కడికెళ్ళావని చెప్పినా, అమ్మాయి దగ్గర ఉన్న ప్రెషియస్ ఏందంటే తన ఒక ఫిజికల్ ఆ థింగ్‌ని సెక్యూర్ చేసుకున్నప్పుడే ఖచ్చితంగా ఆ వాల్యూ ఉంటుంది. చాలా వరకు చూస్తున్నాం. 10 ఏళ్ళు కలిసున్నాడు, లివ్ ఇన్‌లో ఉన్నాము. అట్లెట్లా నన్ను వాడుకొని వదిలేస్తాడు అని గొడవలు పెట్టుకున్నాయి. మనం రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళందరినీ చూసాము. కరెక్ట్. అప్పుడు నువ్వు అడగనే వద్దు. నువ్వు ఫస్ట్ అందుకే అంటున్నాను. ఫస్ట్ నువ్వు లేడీ ఆ బ్లేమ్ చేసే ముందు ఆర్ యూ ఓకే ఫర్ దట్ దే మైట్ లీవ్ యూ. నిన్ను వదిలేయడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు నువ్వు విక్టిమ్ కార్డ్ ప్లే చేయకూడదు. హ్మ్.
అది ఒక్కటి ఆలోచించుకొని అమ్మాయిలు నేను ఎందుకంటే మీరే అలా ఎలా చెప్తారు పక్షపాతంగా అంటే అప్పుడు ప్రపంచంలో ఎవ్వడు మిమ్మల్ని హెల్ప్ చేయలేడు. ఖచ్చితంగా దుమ్మెత్తి పోస్తారు. లేడీనే ఒళ్ళు కొవ్వెక్కిపోయిందా ఆడది అని మాట్లాడతారు. ఆ మాటలు మీరు తీసుకోవద్దని నేను ఖచ్చితంగా హెచ్చరించడానికి ఈ ఒక రూడ్ వర్డ్ మాట్లాడడం Definitely. జరుగుతుంది. సో డెఫినెట్లీ. కాబట్టి ఆ ధైర్యము, ఆ ఎమోషనల్‌గా నేను తీసుకోగలుగుతా, నేను కంట్రోల్ చేసుకోగలుగుతా, నేను ఈ బాండింగ్‌ని ప్రెషియస్‌గా, రెస్పెక్ట్‌ఫుల్‌గా ఈ బాండ్‌ని తీసుకెళ్ళగలుగుతా అన్నప్పుడు. వీ కెన్ గో హెడ్ అంతే. యెస్. అట్లాగే లాస్య అసలు ఎకనామిక్స్ మీద ఏమైనా హోల్డ్ ఉంటదా? ఈ ఆస్తి అసలు పెళ్లి చేసుకున్న వాళ్ళ దగ్గరే ఆస్తులు దానికి దీనికి వస్తుంది. సో, ఎకనామిక్ హోల్డ్ ఉండదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెషియస్ అయిన లేడీ దగ్గర ఏదైతే కోల్పోతారో, అక్కడ ఎకనామిక్స్ దగ్గరకొచ్చే వరకు ఎవరు ఉండమన్నారని, ఎవరి మీద ఎవరికి హక్కు లేదని, ఇప్పుడు కొంచెం కోర్ట్‌లో ఒకవేళ ఈ లివ్ ఇన్‌లో ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు పుడితే ఆస్తిలో వాటా ఉంటదని, ఇలాంటి కొన్ని వస్తున్నాయి. బట్ స్టాండర్డ్‌గా అన్నీ తెలుసుకొని, బౌండరీస్ పెట్టుకొని, కమిట్మెంట్స్ తోటి ఎందుకంటే చాలా చెండాలం ఏంటంటే కమిట్మెంట్స్ ఆన్ పేపర్ తీసుకొనే వెళ్ళాల్సొస్తే బెటరు. లేకపోతే ఖచ్చితంగా ఒక ఫైన్ డే అబ్స్కాండ్ అయితే ఆ ట్రామాని హ్యాండిల్ చేయడానికి ఒక జీవితకాలం పడుతుంది. వెన్ యూ ఇన్వెస్ట్ యువర్ లవ్, యువర్ ఎమోషన్ ఖచ్చితంగా ఒక పార్ట్నర్ అయితే లవ్, ఎమోషన్ ఇన్వెస్ట్ చేస్తారు అందులో. సో, కాబట్టిగా ఆ లవ్, ఎమోషన్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు క్లీన్ బౌండరీస్, క్లియర్ నీ టైము, నీ ఎనర్జీ, నీ ప్రేమ, నీ ఎమోషన్స్‌ని ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ ఆల్ ద రైట్ to be very strict on your relation and clear what you want exactly from this relation. సో ఎస్ నిజంగానే లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ రచిత గారు ఇచ్చారు. నిజంగానే మీరు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే రిలేషన్షిప్ స్టేటస్లో కానీ, లివ్ ఇన్లో కానీ, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి అన్న, పెళ్ళైన తర్వాత డివోర్స్ వరకు వెళ్తున్నాము, డివోర్స్ వద్దు అన్న వాళ్ళు కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ అప్రోచ్ రచిత మైనంపల్లి గారు. కింద డిస్ప్లేలో నంబర్ ఉంది. ప్లీజ్ డూ కాల్ అండ్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సో మచ్.